హాయ్ అండి. మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. వెజ్ బిర్యానీ. నాకు చికెన్ బిర్యానీ చేసుకోవడం రాదండి. నేర్చుకోవాలి. చికెన్ అయితే పక్కన కడుక్కొని పెట్టుకున్నానండి. ఉల్లిపాయలన్నీ వేగిపోయాయి కదా! సో, చికెన్ అయితే వేసుకున్నానండి. పక్కనే వేరే తప్పెలు పెట్టాను కదండీ! అందులో బిర్యానీ ఏగుతుందండి. బిర్యానీకి ఉల్లిపాయలన్నీ వేగుతున్నాయి. రైస్ అనేటప్పటికి 1 అవర్ ముందు నానబెట్టుకుంటే బిర్యానీ చాలా వస్తదండి. ఇంకా ఆల్రెడీ నానబెట్టుకుంటున్నానండి. ఇంకా బిర్యానీకి ఎప్పుడైనా బాస్మతి రైసే వాడుకోవాలండి. ఎందుకంటే చాలా వస్తది బిర్యానీ. అలా అయితే మనకి తినాలనిపిస్తదండి. మన పంట బియ్యం అయితే రాదు. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్‌గా బిర్యానీ గూడా రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా వచ్చిందండి బిర్యానీ అండ్ చికెను. నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. వర్షంలో ఇంకా చ అలాంటి బిర్యానీ, చికెన్ తింటూ ఉంటే ఇంకా చాలా అనిపిస్తది కదా! మీకు గూడా ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నా వీడియోస్ ఎక్కడికో రీచ్ అవుతాయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.